ఓం శివశక్త్యా యుక్తో ఓం శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. కథమకృత పుణ్యః ప్రభవతి. ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం గోవిందం పరమానందం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. సద్గురుం ప్రణతోస్మ్యహం. త్రిగుణాల వల్ల కలిగేటువంటి దోషాలను జగద్గురు శంకరాచార్యుల వారు మనకు తెలియజేస్తూ ఉన్నారు. అందులో ఆ రజోగుణం వల్ల కలిగేటువంటి విక్షేప శక్తిని గురించి తెలియజేశారు. ఇప్పుడు తమో గుణం వల్ల కలిగేటువంటి ఆవరణ శక్తి, ఆవరణ దోషం, వాటిని గురించి తెలియజేస్తూ ఉన్నారు. అంటే మనకు ఇది వరకు శ్లోకంలో ఆవరణ శక్తి ప్రభావం ఎలా ఉంటుందని చెప్పారు. ఆవరణ శక్తి ప్రభావం ఎలా ఉంటుంది అనేది చెప్పి ఆవరణ శక్తి వల్ల అవిద్య కలుగుతుంది అన్నాడు. ఏషా ఆవృతిర్నామ తమోగుణస్య అని చెప్తూ తమోగుణం వల్ల ఈ ఆవృతి ఏర్పడుతుందని, ఆవరణ శక్తి ఏర్పడుతుందని, దానివల్ల ఏమవుతుంది, ఆ విద్య వల్ల ఎంత ప్రజ్ఞావంతుడైనా, ఎంత శాస్త్రజ్ఞానం కలిగినటువంటి వాడైనా, ఎట్లాంటి వాడైనా సరే తత్వాన్ని తెలుసుకోలేడు అని చెప్పి భ్రాంత్యారోపితమేవ సాధు కలయతి ఆలంబతే తద్గుణాన్, ఈ ఇత్యాది శ్లోకాల్లో మనకు ఆ ఆవృతి, అంటే ఆవరణం యొక్క ఆ లక్షణాలను, దాని ప్రభావాన్ని వర్ణించి చెప్పాడు. ఇక తర్వాత ఏం చెప్తున్నాడంటే, అభావన వా విపరీత భావన, అభావనా వా విపరీత భావనా అసంభావన విప్రతిపత్తిరస్యాః అసంభావనా విప్రతిపత్తిరస్యాః సంసర్గయుక్తం న విముంచతి ధ్రువం సంసర్గయుక్తం న విముంచతి ధ్రువం విక్షేపశక్తి విక్షేపశక్తిః క్షపయత్యజస్రం. క్షపయత్యజస్రం. విక్షేపశక్తి, ఈ విక్షేపశక్తి క్షపయతి, నశింపజేస్తూ ఉన్నది, ఎల్లప్పుడూ నశింపజేయుచున్నది. ధ్రువం, ఇది నిజం. విక్షేప శక్తి నశింపజేస్తుంది. దేన్ని నశింపజేస్తుంది, దేన్ని
చేస్తుంది అనేది మనం చూద్దాం. ఈ ఆవరణ శక్తి అని చెప్పి అనుకున్నాం కదా. ఆవరణ శక్తి ఏం చేస్తుంది అంటే అభావన. అభావన అభావన అంటే ఉన్నది లేకుండా చేయడం. భావన అంటే ఉన్నది అని అర్థం. అభావన అంటే ఉన్నది లేనట్లు చేయడం. ఉన్నది లేనట్లు చేసే గుణం ఏది? ఆవరణ శక్తి. ఇక్కడ మనం రెండింటిని ప్రస్తావిస్తూ ఉన్నాం, ఒకదాని తర్వాత ఒకటి. ఆవరణ విక్షేపాలు రెండింటిని. ఈ రెండు ఒకదాంతో ఒకటి సంబంధం కలిగినటువంటివి. అందువల్ల మనం కన్ఫ్యూజ్ కావాల్సినటువంటి అవసరం లేదు. విక్షేప శక్తి ఏం చేస్తుంది అనంటే అజస్రం ఎల్లప్పుడూ క్షపయతి, నశింపజేస్తుంది. ఎవరిని? ఎవడైతే దాన్ని కలిగి ఉంటాడో. సంసర్గయుక్తం అస్యాహ, దానితో సంసర్గయుక్తం. సంసర్గం అంటే కలయిక. కలయిక కలిగినటువంటి వాణ్ణి నా విముంచతి, వదిలిపెట్టదు. ధ్రువం, ఇది నిజం. వాడిని ఏం చేస్తుంది? క్షపయతి, నశింపజేస్తుంది. ఏ విధంగా నశింపజేస్తుంది అంటే దాని లక్షణాలతో నశింపజేస్తుంది. దానికి ఏమి లక్షణాలు ఉన్నాయి అంటే నెంబర్ 1 అభావన. అభావన అది భావింపనీయదు. ఎందుకు అంటే లేడు కాబట్టి భావించదు. పరమాత్మ లేదు. అభావన. పరమాత్మ లేదు. ఇది ఎక్కడిది మనకు? పరమాత్మ లేదనేది చార్వాక సిద్ధాంతం. భగవంతుడు లేడు అనేటువంటి నాస్తిక సిద్ధాంతం. అంటే నాస్తికత్వం ఉంటుంది. ఫస్ట్ పాయింట్ ఏమిటి? నాస్తికత్వం. దేవుడే లేడు అని. దీన్ని ఏమంటాం? ఈ ఆవరణాన్ని ఏమంటాం? అసత్తాపాదక ఆవరణం అని అంటాం. ఆవరణం రెండు రకాలుగా ఉంటుంది. అసత్తాపాదక ఆవరణం, అభానాపాదక ఆవరణం. అసత్తాపాదక అంటే సత్ అంటే ఉన్నదేని, అసత్ అంటే లేదు అని చెప్పేటువంటిది. ఆవరణం వల్ల వచ్చేటువంటి మొట్టమొదటి భావన ఏమిటి అంటే లేదు అని చెప్తుంది. అంటే ఒక తెర ఉంటే ఆ తెర వెనకాల తెర అడ్డంగా ఉంది కాబట్టి లేదు అంటాం. తెర తీసి చూడం. అక్కడ మురళి ఉండాడా అంటే లేడు అంటాం. చూసావా అంటే తెర అడ్డంగా ఉంది. అది తెరని తెలియదు. ఆ తెర తొలగించవచ్చు అని తెలియదు. కాబట్టి మొట్టమొదట ఏం చెప్తాడు? అసత్తాపాదక ఆవరణ అంటే భగవంతుడు లేడు అని చెప్పేటువంటి. అంటే అభావన ఎన్ని రకాలుగా ఉంటుందని చెప్తున్నాను. రెండోది ఏమిటి? అభావ అభానాపాదక ఆవరణం. లేదయ్యా ఉండాడని ఎవడో ఒకడు చెప్పినాడు అనుకో, ఉంటే కనిపించాలి కదా. భానం అంటే ప్రకాశమానం కావాలి. ఉంటే కనిపించాలి కదా. నాకు చూపించు అని. నాకు చూపించు అంటే ఉన్న ప్రతిదీ మనకు కనిపించాలని ఏమి లేదు. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతిదీ మనకు కనిపించాలని ఏమి లేదు. ఏం చేస్తాం? ఎక్కడో దూరంగా ఉన్నటువంటి నక్షత్ర మండలాన్ని చూడడానికి మనం టెలిస్కోప్ పెట్టి చూస్తాం. మనలోనే ఉండేటువంటి బ్యాక్టీరియాను, వైరస్ను చూడడానికి సూక్ష్మదర్శిని, మైక్రోస్కోప్, దాన్ని పెట్టి చూస్తాం. అంతెందుకు, మన కళ్ళకు అద్దాలు తీసేస్తేనే కొన్ని కనిపించవు. కాబట్టి ఏమంటాడంటే, ఏమంటాడు? నాకు కనిపించలేదు అంటాడు. ఒరే నాయన, నీకు అన్ని ఏడ కనిపిస్తాయి? అదేంటి, ఇంద్రధనస్సులో 7 రంగుల్లో నీకు ఎన్ని కనిపిస్తాయి? 3 కనిపిస్తాయి లేదా 4 కనిపిస్తాయి. మిగతా 3 ఉన్నట్ట లేనట్ట? ఉన్నట్టే కదా. నీకు కనిపించనంత మాత్రాన లేదని అంటే ఎట్లా?
కాబట్టి అసత్తాపాదక ఆవరణం. నేను ఇక్కడ కూర్చొని ఉన్నాను, నేను అమెరికా లేదు అని అంటాను. అమెరికా ఉందా లేదా అనేది నాకెట తెలుస్తుంది? ఆవరణ దోషం. దూరంగా ఉన్నటువంటి కారణం చేత కనిపించదు ఆవరణం. రెండవది ఏమంటాను, లేదయా ఉంది, నేను మొన్ననే అమెరికా నుంచి వచ్చినాను అని ఎవరో ఒక ఆయన అంటాడు. ఉంటే నాకు చూపించు అంటాడు. చూపించాలంటే ఏం చేయాలి? అమెరికాని వీసాకి అప్లై చేయాలా, దానికి స్లాట్ దొరకాలా, డేట్ రావాలా, ఆ వీసా అఫీషియల్స్ నువ్వు ఎందుకు పోతాండో అడుగుతారు, దానికి వాళ్ళు సాటిస్ఫై కావాలా, వాళ్ళు నీకు వీసా శాంక్షన్ చేయాలా, తర్వాత నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళడానికి కావాల్సినటువంటి అదేమిటి పాస్పోర్ట్ తీసుకొని ఉండాలా, ఇవంతా చక్కగా ఉండాలా. ఇవన్నీ కాకుండా నీకు డబ్బులు ఉండాలా, నువ్వు విమానం టికెట్ కొనుక్కోవాలా, వెళ్ళాలా, అది నిన్ను క్షేమంగా గమ్యాన్ని చేర్చాలా, మధ్యలో బిల్డింగుల మీద వాలకుండా. అప్పుడు పోయి దిగితే అప్పుడు నీకు తెలుస్తుంది. అంటే ఒక భూగోళం మీద ఉన్నటువంటి చిన్న ఒక దేశాన్ని చూడడానికే ఇంత ప్రాసెస్ ఉన్నప్పుడు వై డోంట్ యు అగ్రీ ద ప్రాసెస్ దట్ ఈస్ సాధన టు నో భగవాన్. భగవంతుని విషయంలో ఈ ప్రాసెస్ ని ఎందుకు అంగీకరించవు? వెంటనే ఉంటే నాకు కనిపించాలి కదా అని ఎందుకు అనవు? ఇది దేని వల్ల వచ్చేటువంటిది? విక్షేపం వల్ల వచ్చేటువంటిది. ఉంటే నాకు కనిపించలేదే అనేది ఆ మాయ వల్ల, విక్షేపం వల్ల వచ్చేటువంటిది. అందుకే ఏం చెప్పినాడు? ప్రజ్ఞావానపి పండితోపి చతురోపి అత్యంత సూక్ష్మాత్మ దృగ్. లాభం లేదు. ఆ పాండిత్యం అంతా దేనికి ఉపయోగపడుతుంది? ఇట్లా అడ్డదిడ్డంగా వాదించడానికి ఉపయోగపడుతుంది. వాడికి ఎన్నిసార్లు బహుదా సంబోధితోపి ఉహుం, ఆవరణం ఉంది అక్కడ. అసత్తాపాదక ఆవరణం, అభానాపాదక ఆవరణం. ఉంటే కనిపించాలి. అసలు లేదయ్యా, అసత్తా. లేదని ఎటయా చెప్తావు అంటే ఉంటే కనిపించాలి కదా అంటాడు. లేదు అని అంటున్నాడు. లేదని ఎట్లా చెప్తావు అని అంటే ఉంటే కనిపించాలి కదా, కనిపించలేదు కాబట్టి లేదు అంటే ఏమర్థం? ప్రత్యక్ష ప్రమాణానికి ప్రత్యక్ష ప్రమాణానికి యోగ్యమైనటువంటి విషయ చైతన్యం మాత్రమే సత్తు అని భావించేవాళ్ళు. వీళ్ళు నాస్తికులు, వీళ్ళకి చార్వాకులు అని పేరు. వాళ్ళు ప్రత్యక్ష ప్రమాణాన్ని మాత్రమే అంగీకరిస్తారు. కానీ అన్ని ప్రత్యక్ష ప్రమాణానికి తెలియవు. ఇప్పుడు ఎక్కడో ఒక చోట పొగ వస్తా ఉంది, మీకు పొగ కనిపించింది. మామూలుగా పూర్వపు రోజుల్లో నడిచిపోయేటప్పుడు, దారిలో నడిచిపోయేటప్పుడు ఒక దారిలో నడుస్తున్నారనుకోండి, సాయంకాలం అవుతుంది. సాయంకాలం అయితే చీకటి పడక ముందే ఎక్కడో ఒక చోట ఒక ఊరు చూసుకొని అక్కడ విడిది చేయాలని అనుకుంటారు ఎవరైనా. అందుకని సాయంకాలం అయ్యే సమయానికి అడవిలో నడుస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఎత్తైనటువంటి బండ మీదకో చెట్టు మీదకో ఎక్కి చుట్టూ చూసేవాళ్ళట. చూస్తే ఏమవుతుంది? పొగ కనిపించగానే ఓహో అక్కడ ఊరుంది, కాబట్టి ఈ డైరెక్షన్ లో వెళ్ళినామంటే మనం ఊరు చేరుతాం అని ఆ డైరెక్షన్ లో వెళ్ళి ఆ ఊరు చేరుకొని ఆ ఊర్లో ఉండే వాళ్ళతో మాట్లాడుకొని ఆ రాత్రికి అక్కడ బస చేసుకొని అక్కడి నుంచి తాము వెళ్లాల్సినటువంటి ఊరికి దారి ఏదో కనుక్కొని అట్లా వెళ్ళేవాళ్ళు. అంటే అక్కడ ఊరుందని నీకెట తెలిసింది? పొగ వలన. పొగ ఉంటే ఊరెందుకు ఉంటుంది? నిప్పు ఉంటది. నిప్పు ఎందుకు సాయంకాలం అయితే రగిలించినారు అంటే వంట చేసుకోవడానికి. ఇప్పుడైతే అట్లా కనుక్కోలేం. ఎందుకంటే ఇప్పుడు కట్టెలు పెట్టి మండించి వంట చేసేవాళ్ళు లేదు కాబట్టి ఆ రోజుల్లో చెప్తుంది. అందుకే ఎక్కడ పొగ ఉంటుందో అక్కడ నిప్పు ఉంటుంది అని చెప్పి అన్నారు. నువ్వు దేన్ని బట్టి దేన్ని అనుకుంటాండావు?
నిప్పును నువ్వు చూసినావా? పొగను చూసి నిప్పు ఉంది అని అంటాం. అట్లాగే భగవంతుని విషయంలో కూడా జగత్తును చూసి భగవంతుడు ఉన్నాడు అని అనుకో. ఇంత సృష్టి జరగడానికి, ఇంత విశ్వం ఏర్పడడానికి విశ్వకర్త ఒకడున్నాడు అని అనుకున్నామంటే భగవంతుడు ఉన్నాడు అనేటువంటి భావన కలుగుతుంది. ఏదైనా ఒక వస్తువు తయారైందంటే దాన్ని తయారు చేసినటువంటి వ్యక్తి ఒకడు ఉన్నాడు. ఏ వస్తువు ఊరికే తయారు కాదు, దానికి రెండు కారణాలు ఉంటాయని చెప్పుకున్నాం. రెండు కారణాలు ఉంటాయి. ఆ కారణాలతో అది తయారవుతుంది. ఆ వస్తువు ఒక కారణం, ఆ వస్తువు ఆ వస్తువుకు మూల పదార్థం ఒక కారణం, ఆ మూల పదార్థాన్ని వస్తువుగా మార్చేటువంటి తెలివి ఒక కారణం. అందువల్ల ఈ కారణం లేకుండా కార్యరూపమైనటువంటి జగత్తు ఏర్పడదు. నిమిత్త కారణం ఒకటి ఉంటుంది, ఉపాదాన కారణం ఒకటి ఉంటుంది. ఉపాదాన కారణం ఏమిటి? కుండ తయారు కావడానికి మట్టి. మట్టి కుండగా మారింది. బంగారం కంకణంగా మారింది. కాబట్టి కంకణానికి ఉపాదాన కారణం అంటే మార్పు చెందినటువంటిది బంగారం. నిమిత్త కారణం దేని నిమిత్తంగా మారింది, ఎందువల్ల మారింది అదంటే ఆ గోల్డ్ స్మిత్, ఆ స్వర్ణకారుడు, అతని యొక్క తెలివి, దాని వల్ల ఇంకా పనిముట్లు అవన్నీ కూడా కారణమే. ఆ పనిముట్లను అతను వాడుకున్నాడు కాబట్టి వాటితో తయారైంది. కాబట్టి ఉపాదాన కారణం, నిమిత్త కారణం రెండు ఉంటాయి. ఈ రెండు వేర్వేరుగా ఉంటాయా అంటే అన్ని వస్తువులకు వేర్వేరుగా ఉంటాయి. ప్రపంచానికి మాత్రం ఒకటిగానే ఉంటుంది. అది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. విశ్వానికి మాత్రం, జగత్తుకు అభిన్న నిమిత్త ఉపాదాన కారణాలు ఉంటాయి. అంటే నిమిత్త కారణం, ఉపాదాన కారణం వేర్వేరుగా ఉండవు, రెండు ఒకటిగా ఉంటాయి. ఎట్లా అంటే యథా ఊర్ణనాభి అని చెప్పి అన్నారు. ఊర్ణనాభి అంటే సాలెపురుగు. సాలెపురుగు ఉంటుంది కదా, ఆ సాలెపురుగు గూడు కడుతుంది. ఆ గూడు కట్టడానికి కావాల్సినటువంటి దారం ఎక్కడి నుంచి వస్తుంది? దానిలో నుంచే ఉత్పత్తి అవుతుంది. దానికి ఆ తెలివి ఎవరు ఇచ్చినారు? గూడు కట్టే తెలివి దాని తెలివి. అంటే పదార్థము దానిదే, చైతన్యము దానిదే. పదార్థము దానిదే, చైతన్యము దానిదే. అంటే ఇప్పుడు ఆ గూడుకు ఉపాదాన కారణం ఎవరు? పూర్ణనాభి. నిమిత్త కారణం ఎవరు? పూర్ణనాభి. అట్లాగే ఈ సృష్టికి ఉపాదాన కారణం ఎవరు? భగవంతుడు. నిమిత్త కారణం ఎవరు? భగవంతుడు. కాబట్టి మొత్తం భగవంతుడే. ఇది అర్థం కాకపోతే ఏమవుతామంటే అభావన. లేడు. లేడు కాబట్టి అతని గురించి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు. లేడనేటువంటి భావన అభావన. రెండోది ఈ విపరీత భావన. విపరీత భావన ఒకటి లేదనుకోవడం, రెండోది విపరీత భావన. విపరీత భావన ఏం చెప్తుందంటే లేనిది ఉన్నట్టు అనుకోవడం. ఇప్పుడు ఈ దేహము ఇవంతా అనాత్మ పదార్థం అని అనుకున్నాం. దీన్ని ఆత్మ అనుకోవడం, దేహాత్మ భావన కలిగి ఉండడం. ఆత్మ అంటూ వేరే ఏమీ లేదయ్యా, పరబ్రహ్మం అంటూ ఏమీ లేదు, ఏమీ లేదు, ఈ ప్రపంచమే అంతా అని అనుకోవడం విపరీత భావన. భగవంతుడు లేడనుకోవడం ఒకటి,
కాని దాన్ని అవును అనుకోవడం ఒకటి. ఆ ఇప్పుడు మనిషి లేడనడం ఒకటి, ఒక చెట్టును చూసి మనిషి అనుకోవడం విపరీత భావన. చీకట్లో నడుస్తూ ఉన్నాం, లైట్ గా వెన్నెల పడుతూ ఉంది, దూరంగా ఒక చిన్న చెట్టు ఉంది. ఆ చెట్టును చూసి ఏమనుకున్నాం? ఎవరో మనిషి అక్కడ నిల్చుకొని ఉన్నాడు అని అనుకున్నాం. ఆ చెట్టు కదులుతా ఉంది, మనిషి ఉన్నాడు అనుకున్నాం. ఇదేమిటి? విపరీత భావన. తాడును చూసి పాము అనుకోవడం విపరీత భావన. ఇది ఎప్పుడైతే మనకు విపరీత భావన ఉంటుందో అప్పుడేమవుతుంది? తాడును చూసి పాము అనుకున్నాం అన్నప్పుడు తాడు గురించినటువంటి జ్ఞానం ఉండదు కదా. అంటే ఈ అభావన కూడా విపరీత భావనలో అంతర్భాగం అయిపోయింది. కాబట్టి ఇక్కడ కూడా దేని వల్ల వస్తుంది ఇదంతా కూడా? ఆవరణ దోషమే. ఇంకొంచెం వెలుతురు ఉందనుకో, చెట్టు చెట్టుగా కనిపిస్తుంది. ఇంకొంచెం వెలుతురు ఉందనుకో, తాడు తాడుగా కనిపిస్తుంది. తర్వాత అసంభావన. అసంభావన విప్రతిపత్తి. అసంభావన ఆ, సంభావన విప్రతిపత్తి. సంభావన ఎందు విప్రతిపత్తి అంటే నిషేధం, ప్రతిపత్తి లేకుండా ఉండడం. దేని మీద సంభావన ఉంటుందో, అంటే ఏది ఉంటుందో దాన్ని లేదని చెప్పుకోవడం. అంటే ఈ ఆవరణ శక్తి వల్ల ఏం జరుగుతుందంటే వస్తువు యందు వస్తు శూన్య భావం కలుగుతుంది. మొదటిది అభావం. ఉన్న వస్తువు లేదు అని అనుకుంటున్నాం. అదే విధంగా ఆ వస్తువు యందు లేని వస్తువుని ఆరోపణ చేసుకుంటున్నాం. మొదటిది వస్తువు లేదు, మొదటి తాడు లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. మొదట తాడు లేదు. సరే, తాడు లేదు అని అనుకొని వదిలేసినావా? లేదు. దాని మీద లేని పామును ఆరోపించినాం. ఇది రెండోది. మూడోది ఏమిటి? శాస్ ఈ విప్రతిషేధం, విప్రతిపత్తి. అంటే తాడు యొక్క స్వరూపమైనటువంటి అది జనపన నారతో అల్లింది, దానికి పురులు ఉంటాయి, ఇవన్నీ ఏమీ లేవు అక్కడ. లేకుండా ఇది లావుగా ఉంది, పొడవుగా ఉంది, కదులుతూ ఉంది, కాటేయడానికి సిద్ధంగా ఉంది. ఇది విప్రతిపత్తి. అంటే ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నాడు? కూటస్థుడుగా ఉన్నటువంటి ఆత్మయందు లేదు అనేటువంటి భావన. రెండవది, అనాత్మ పదార్థాలైనటువంటి దేహాదుల యందు ఆత్మారోపణ. తర్వాత శాస్త్రం చెప్పినటువంటి వాటి యందు విప్రతిపత్తి, విరుద్ధంగా దాల్చడం. శాస్త్రం ఏం చెప్పింది? బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవోదేవైవ నా అపరహ అని చెప్పి. బ్రహ్మ సత్యం అంటే బ్రహ్మమునందు అసత్యాన్ని ఆరోపిస్తున్నాం. జగన్మిథ్య అంటే జగత్ యందు సత్యాన్ని ఆరోపిస్తున్నాం. ఇది శాస్త్రానికి విరుద్ధంగా ప్రవర్తించడం. అంటే ఏది సంభావనో దానికి విప్రతిపత్తి. ఇది జరుగుతుంది. ఈ మూడు ఆవరణ శక్తి వల్ల
కలుగుతూ ఉంటాయి. ఇవి ఆవరణ శక్తి యొక్క గుణాలు. ఇప్పుడు ఈ ఆవరణ శక్తి ఎవరికైతే ఉంటాదో వాడిని విక్షేప శక్తి వదలదు. ఆవరణ శక్తి ఉండేటువంటి వాడిని విక్షేప శక్తి వదలదు. ఈ ఆవరణం ఎందుకు వచ్చింది? విక్షేపం వల్ల వచ్చింది. విక్షేపం ఎందుకు వచ్చింది? ఆవరణం ఉంది కాబట్టి వచ్చింది. ఒకదాన్ని ఒకటి ఆశ్రయించి ఉంటాయి. ఈ రెండిటితో కలిసి ఉండేటువంటి వాడు ఎప్పుడైతే విక్షేప శక్తితో కలిసి ఉంటాడో వాడికి ఆవరణ దోషం ఏర్పడుతుంది. ఆ ఆవరణ దోషం ఏర్పడినటువంటి వాడిని విక్షేప శక్తి ఏం చేస్తుందంటే అసద్వస్తువులు అసంసర్గయుక్తం అన్నాడు. వాడికి సంసర్గాన్ని ఏర్పాటు చేస్తుంది. దేంతో సంసర్గము? సంసర్గం అంటే కలయిక. దేంతో? జగత్తుతో. ఏదైతే అనాత్మ వస్తువు ఉందో, అంటే విపరీత భావనతో అనాత్మయందు ఆత్మ అని అనుకున్నాడో దాంతో సంసర్గం ఏర్పడుతుంది. ఈ సంసర్గం పోదు. నా విముంచతి. ఎప్పటి వరకు? ఆవరణ విక్షేప దోషాలు పోయేంత వరకు ఇవి పోవు. కాబట్టి ఈ ఆవరణాన్ని అడ్డు పెట్టుకొని విక్షేప శక్తి ఏం చేస్తుందంటే జగత్తుతో జీవునికి సంసర్గాన్ని ఏర్పాటు చేసి నశింపజేస్తుంది. అంటే చీకటి అనేటువంటి ఆవరణాన్ని అడ్డు పెట్టుకొని తాడునందు పామును ఆరోపింపజేసి, ఇది ఆవరణ దోషం. ఇక్కడి వరకు విక్షేపం ఏం కలుగుతుంది? పాము అనేటువంటి భ్రాంతిని కలుగజేసి విక్షేపం ఇక్కడి నుంచి దానివల్ల దుఃఖము, దానివల్ల బాధ, దానివల్ల భయము, దానివల్ల కంపం, వీటినన్నింటినీ కలుగజేస్తుంది. అంటే సంసర్గయుక్త నా విముంచతి. ఎప్పటి వరకు పోదు? ఎవడో ఒకడు వచ్చి టార్చ్ లైట్ వేసి అది తాడు అని చెప్పేంత వరకు నా విముంచతి. ఇదేం చేస్తుంది ఈ విక్షేప శక్తి? అజస్రం, ఎల్లప్పుడూ క్షపయతి, క్షపయతి నశింపజేస్తుంది. ఏమి నశింపజేస్తుంది? సత్య జ్ఞానాన్ని నశింపజేస్తుంది. ఎప్పుడైతే నీకు పాము అనేటువంటిది కలిగిందో, పాము అనేటువంటి భావన కలిగిందో, అప్పుడు నీకు తాడు అనేటువంటి సత్యభావన పోయి అది నారతో అల్లబడిందని, దానికి పురులుండాయి అనేటువంటి భావన పోయి అసత్యం ప్రబలి దాని ప్రభావమైనటువంటి భయకంపాదులు నీలో చోటు చేసుకున్నాయి. నువ్వు భయపడుతూనే ఉంటావు. కంపం వస్తూనే ఉంటుంది. శరీరం అంతా వణుకుతూ ఉంటుంది. చెమటలు పడుతూ ఉంటుంది. అరుస్తూ ఉంటావు. అటువైపు వెళ్ళలేవు. ఈ మొత్తానికి కారణం ఏమిటి? విపరీత భావన. అది ఎందుకు కలిగిందంటే విక్షేపం వల్ల కలిగింది. అది ఎందుకు కలిగిందంటే ఆవరణం వల్ల కలిగింది. కాబట్టి ఈ ఆవరణ విక్షేపాలు రెండూ కలిసి జగన్నాటకాన్ని ఆడుతూ ఉంటాయి. అది కాబట్టి ఏమన్నాడు ఓవరాల్ గా? ఒకటి సంశయం, రెండోది అసంభావన, మూడోది విపరీత భావన. ఆ భావన అనే చోట సంశయం, లేదు, సందేహం, ఉంటే కనిపించాలి కదా, లేదు ఉంటే కనిపించాలి కదా, కనిపిస్తే ఉన్నట్టు. ఇక్కడ సంశయం, అది అనుమానం. ఉంటే కనిపించాలి అంటే ఏమర్థం? లేదు అని కూడా అనుకోవడం లేదు, కనిపిస్తే ఉంటుంది అని నమ్ముతాడు మళ్ళీ. అంతవరకు దీన్ని ఏంటి? సంశయం. వాడు నేను నమ్మను అని అనడంలే, కనిపిస్తే నమ్ముతానే అంటాను. దీన్ని అనుమానం అంటాం. కాబట్టి మొదటిది సంశయం. రెండోది ఆ సంశయం తీరకపోతే ఏమవుతుంది? అసంభావన. నేను ఎన్ని గుళ్ళు తిరిగాను, ఎన్ని గోపురాలు తిరిగాను, ఎన్ని నదుల్లో మునిగాను, ఎన్ని స్తోత్రాలు చదివాను, నాకెప్పుడు భగవంతుడు ప్రత్యక్షం కాలేదు,
కాబట్టి భగవంతుడు లేడు, అసంభావన. మూడోది ఏమిటి? భగవంతుడు లేదు కాబట్టి భగవంతుడు లేదు కాబట్టి శరీరమే సత్యం కాబట్టి ఈ జగత్తే సత్యం కాబట్టి మనం ఏం చేయాలా? ఈ శరీరానికి శరీర సుఖానికి కావలసినటువంటివి ఇక్కడ ఆనందంగా అనుభవించి శరీరంతోనే ఆనందాన్ని అనుభవించాలి. ఇది విపరీత భావం. ఆనందం అంటే శరీరంతో అనుభవించేదే ఆనందం. ఇది విపరీత భావం. అంటే ఏం చేస్తానో సినిమా చూస్తాను. ఈ సినిమా అనేది సత్యమా అసత్యమా? సత్యం. ఎందుకు సత్యం? నీకు కనిపిస్తుంది కాబట్టి. నీకు కనిపిస్తుంది కాబట్టి సత్యం. ఇప్పుడు దాన్ని నువ్వు అక్కడ ఉండేటువంటి హీరోయిన్తో గాని, హీరోతో గాని, విలన్తో గాని నువ్వు మాట్లాడగలవా? దాన్ని ఏమైనా కొద్దిపాటి మార్పులు చేయగలవా? అలా ఉండొద్దండి, ఇలా ఉండండి అని చెప్పగలవా? లేదు. అంటే నీతో సంబంధం లేకుండా నడుస్తుంది అది. నీకు కనిపిస్తూ ఉంది కానీ, నీకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది కానీ, దానివల్ల నువ్వు ఆనందాన్ని పొందుతున్నావు, దానివల్ల నువ్వు దుఃఖాన్ని పొందుతున్నావు. ఇంత అన్యాయమా అని కుర్చీలో నుంచి లేస్తావు. ఇంతమంది చూస్తూ ఏం మాట్లాడడం లేదే అని అనుకుంటావు. ఆ 3 గంటలు అదెంత సత్యం అని అనుకుంటావు. వచ్చిన తర్వాత డైరెక్టర్ మంచోడు కాదు, అది అట్లుండాల్సింది ఇట్లుండాల్సింది అని అనుకుంటావు. అది వేరే విషయం అనుకో. కాబట్టి ఇక్కడ నువ్వు చలనచిత్రాన్ని చూసినప్పుడు నీకు ఏ విధమైనటువంటి భావన కలిగింది? అక్కడ హీరో హీరోయిన్ ఉన్నారా? కనిపిస్తున్నారు కాబట్టి ఉన్నారు. కనిపించినంత మాత్రాన ఉన్నారా? లేదు. ఇప్పుడు ఉన్నారని చెప్తావా, లేరని చెప్తావా? ఉన్నారని చెప్తావా, లేరని చెప్తావా? ఉన్నారు అని అంటే ఏది? హీరోతో నాకు షేక్ హ్యాండ్ ఇప్పించు. లేరు అని అంటే నీ కళ్ళ ముందే డ్యాన్స్ చేస్తాడు కదా. ఇట్లాంటిదే జగత్తు కూడా. కాబట్టి నీకు సంశయం ఏమిటి? ఉంటే కనిపించాలి కదా అని సంశయం. కనిపిస్తాండారు కదా అని. కనిపిస్తాండారు కానీ నాతో మాట్లాడడం లేదు, నాకు షేక్ హ్యాండ్ ఇవ్వడం లేదు, నాతో డాన్స్ చేయడం లేదు. నాయనా, నీతో షేక్ హ్యాండ్ ఇవ్వడం లేదు, నీతో డాన్స్ చేయడం లేదు, కానీ నిన్ను డాన్స్ చేయిస్తాండారు, నిన్ను ఏడిపిస్తాండారు, నిన్ను నవ్వుపిస్తాండారు. అర్థమవుతుందా? కాబట్టి దాని ప్రభావం నీ మీద ఉంది, నీ ప్రభావం దాని మీద ఉండదు. యు ఆర్ నాట్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద జగత్, యు ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై జగత్. ఇది ముఖ్యమైనటువంటి, దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు నువ్వు జగత్తు చేత ఇన్ఫ్లుయెన్స్ అవుతావు అంటే నీ ప్రారంధం అది. నువ్వు ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు జగత్తును అంటే నీ విచక్షణని వాడుకున్నప్పుడు. నీకు విచక్షణను వాడుకునేటువంటి అవకాశం ఒకటి వస్తుంది. ఆ విచక్షణతో నువ్వు ప్రపంచాన్ని కాస్త ప్రభావితం చేయొచ్చు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం.
అటు తర్వాత అయితే ఇది ఎట్లా పోతుంది? ఇది ఎట్లా పోతుంది? పోవాలి కదా. దోషం అనుకున్న తర్వాత పోవాలి కదా. పోవాలా అనుకున్నప్పుడు అది అపరోక్ష జ్ఞానం వల్ల పోతుంది. ఈ పరోక్ష జ్ఞానం అనేది అపరోక్ష జ్ఞానం వల్ల పోతుంది. అంటే నీలో వెలుగు వచ్చినప్పుడు, నీకు వెలుగు వచ్చినప్పుడు ఆ చీకటి దోషం పోయి నీకు రజ్జు జ్ఞానం కలుగుతుంది, సర్పభ్రాంతి పోతుంది. నువ్వు రజ్జు యొక్క యథార్థ స్థితిని తెలుసుకున్నావంటే సర్పభ్రాంతి పోతుంది, దానిలో ఆరోపించబడినటువంటిది మాయమైపోతుంది. తర్వాత ఇవి తమో గుణం వల్ల కలిగిందని చెప్పి అనుకున్నాం కదా. ఈ తమో గుణం యొక్క లక్షణాలన్నీ దీంట్లో ఉంటాయి. ఏమిటవి? అజ్ఞానమాలస్య, అజ్ఞానమాలస్య, జడత్వ నిద్రా, జడత్వ నిద్రా, ప్రమాద మూఢత్వ, ప్రమాద మూఢత్వ, ముఖాస్తమో గుణాః, ముఖాస్తమో గుణాః, ఏతైః ప్రయుక్తో ఏతైః ప్రయుక్తో నహి వేత్తి కించిత్, నహి వేత్తి కించిత్, నిద్రాళువత్, నిద్రాళువత్, స్తంభవత్, స్తంభవత్ ఏవ తిష్టతి. ఏవ తిష్టతి. ఆ, ఈ తమో గుణానికి ఏమేమి లక్షణాలు ఉంటాయి? నెంబర్ 1 అజ్ఞానం, తెలివిలేనితనం. అజ్ఞానం అంటే తెలివిలేనితనం. తెలివిలేనితనం అంటే ఏమిటి? ఎంత చెప్పినా వాడు వినడు, దాన్ని తెలివిలేనితనం అంటాం. రెండోది ఏం చెప్తున్నాడు? ఆలస్యం. ఆలస్యం అంటే సోమరితనం, జాగు చేయడం, నిత్ని వాయిదా వేయడం, తమో గుణం యొక్క లక్షణం. మూడోది జడత్వం, ఉన్న చోట ఉండిపోవడం, కదలకుండా ఉండడం. ఇది జ్ఞానంతో వచ్చేటువంటి జడ స్వభావం కాదు. సమాధికి జడ స్వభావానికి తేడా ఉంటుంది. సమాధి కలిగినటువంటి వాడు కూడా కదలకుండా ఉంటాడు, ఆ స్వభావం వేరు. జడ స్వభావం వేరు, అది తేడా. నాలుగోది నిద్ర. తర్వాత నిద్ర అంటే అందరికి తెలిసిందే. ప్రమాదం. ప్రమాదం అంటే జాగ్రత్తగా ఉండకపోవడం, అలర్ట్నెస్ లేకపోవడం. తర్వాత మూఢత్వం, మూర్ఖత్వం. అంటే వాడికి తెలియదు. ఎందుకని? అజ్ఞానం వల్ల. ఎవరైనా చెప్తే కూడా వినడం, అహంకారం వల్ల. దాన్ని మూఢత్వం. మొదలైనటువంటి తమో గుణాహ, ఇవి తమో గుణాలు. తమో గుణం ఇవన్నీ ఉంటే తమో గుణం ఉన్నట్టు. ఇవి లేకుండా ఎట్లుంటాయి? ఉంటాయి. నిద్ర లేకుండా ఎట్లుంటుంది? ఉంటుంది. అంటే నిద్ర ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా, జ్ఞానికి కూడా నిద్ర ఉంటుంది కదా, అప్పుడు తమో గుణం ఉన్నట్టే కదా. అంటే దీని అర్థం ఏంటంటే అది పరిమితంగా ఉండాలి దాని అర్థం. ఏదైనా పరిమితంగా ఉండాలి.
అజ్ఞానం అంటే ఆత్మజ్ఞానం లేకపోవడం అజ్ఞానం. అజ్ఞానం ఎవరికి లేదు చెప్పండి? సివిల్ ఇంజనీర్కి సముద్ర శాస్త్రం గురించి తెలియదు, అప్పుడు అజ్ఞానం ఉన్నట్ట లేనట్ట? స్పేస్ టెక్నాలజీ తెలిసినటువంటి వాడికి బంగారం నుంచి నగలు ఎలా చేయాలనో తెలియదు. మిసైల్ తయారు చేసేవాడికి బంగారంతో కంకణం ఎలా తయారు చేయాలనో తెలియదు, అప్పుడు అతను జ్ఞానే అజ్ఞానే? ఇక్కడ జ్ఞానము అజ్ఞానం అనేది లౌకిక విషయాలకు సంబంధించింది కాదు. అజ్ఞానం అంటే శరీరమే తాను అనుకోవడం అజ్ఞానం. నేను ఆత్మస్వరూపుణ్ణి అనుకోవడం జ్ఞానం. ఇది తేడా. ఇక్కడ అజ్ఞానానికి అర్థం ఏంటంటే నేను శరీరము అని అనుకోవడం అజ్ఞానం, నేను ఆత్మస్వరూపం అని అనుకోవడం జ్ఞానం. ఆలస్యం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకపోవడం. ఈ 50 ఏళ్ళు వచ్చాయి, 60 ఏళ్ళు వచ్చాయి, 70 ఏళ్ళు వచ్చాయి, 80 ఏళ్ళు వచ్చాయి, ఇప్పటికి కూడా పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకపోవడం. ఇది తమో గుణ లక్షణం, ఆలస్యం. మూడోది జడత్వం, స్పందించకపోవడం. ఎవరైనా చెప్పారు, బా, నీ అదృష్టం కొద్దీ ఎవరో ఒకరు కనిపించి, అయినా నువ్వు శరీరం శాశ్వతం అని అనుకుంటున్నావు, శరీరం శాశ్వతం కాదు, శరీరం సత్యం అని అనుకుంటున్నావు, శరీరం సత్యం కాదు, అది నశించిపోయేటువంటిది. మొన్నటి వరకు నువ్వు పసిపిల్లవాడుగా ఉన్నావు, వాడి తర్వాత యవ్వనంలో ఉన్నావు, ఇదిగో ఇప్పుడు నీకు వృద్ధాప్యం వస్తూ ఉంది, మారిపోతూ ఉంది శరీరం, ఏది మారుతుందో అది నశిస్తుంది, కాబట్టి శరీరం నశించిపోతుంది, నశించిపోయేటువంటిది శాశ్వతం కాదు, శాశ్వతమైనటువంటి సత్యం ఉంటుంది, తెలుసుకో అని చెప్పాను. ఇది ఇన్సూరెన్స్ చేయమని అడిగిన వాడిని చూసినట్టు చూసి, అట్లాగా చూద్దాంలే అని అనడం జడత్వం. జడత్వం. తర్వాత నిద్ర. నిద్ర ఏమిటి? అజ్ఞానం యొక్క పరాకాష్ఠ నిద్ర. నిద్రలో నువ్వు తెలుసుకునేది ఏమి ఉండదు. ఎందుకు నిద్రపోవడం అంటే అందరికీ ఇష్టం అంటే, నిద్రలో సుఖానుభూతి కలుగుతుంది. వాస్తవం ఏంటి అంటే, ఇంద్రియాలు ఈ లోకంలో ప్రవర్తించినంత కాలం నీకు దుఃఖమే కలుగుతుంది, ఈ సత్యం. నిద్రలో ఎందుకు సుఖం కలుగుతుందంటే, ఇంద్రియాలన్నీ కూడా మనసులో అణిగిపోయి ఉంటాయి, అంతఃకరణలో అణిగిపోయి ఉంటాయి. ఇంద్రియాలు ప్రవర్తనలో కాబట్టి నీకు సుఖం కనిపిస్తుంది నిద్రలో. మేలుకున్న తర్వాత నీకు సుఖం ఉండదు. ఒకడు ఒక మురికి కాలువ పక్కన పడుకొని నిద్రపోతాడు, తీవ్రమైనటువంటి వాసన వస్తూ ఉంటుంది, విపరీతమైనటువంటి దోమలు కుడుతూ ఉంటాయి, వాడు నిద్రపోతాడు గాఢంగా. ఎంత నిద్రపోతాడంటే, వాడు ఇట్లాంటి తెల్ల చొక్కా వేసుకొని ఉన్నాడంటే ఇటు అటు దొర్లినప్పుడు వాని రక్తం పీల్చినటువంటి దోమలు నలిగిపోయి ఈ చొక్కాకి రక్తపు మరకలు చొక్కా అంతా అయ్యే అంత నిద్రపోతాడు. అన్ని దోమలు చనిపోయి ఉంటాం, నలిగిపోయినటువంటివి మాత్రమే అన్ని, తాగి వెళ్ళిపోయినటువంటివి ఎన్నో తెలియదు మనకు. ఇప్పుడు మెలకువతో ఉన్నాడు అనుకుందాం, అదే వ్యక్తి మెలకువతో ఉన్నాడు, ఆ కాలువ పక్కన పడుకుంటాడా? అక్కడ ఉంటాడా? ఒక్క నిమిషం నడవాల్సి వస్తే కర్చీఫ్ తీసి ముక్కడ్డం పెట్టుకొని వేగంగా నడవడా? వెళ్ళిపోతాడు. దోమ కొడతా అంటే అక్కడ ఉంటాడా? డ్రైవింగ్ చేస్తూ ఉంటాం, మనకు తెలియకుండా ఒక ఈగ వచ్చేస్తుంది లోపల,
కారు లోపల. ఆ చెవి దగ్గర ఇటు అటు తిరుగుతూ ఉంటుంది. ఏం చేస్తాం? వెంటనే అద్దానికి వచ్చి కిందికి దించి దాన్ని ఏదో ఒక రకంగా బయట పంపించేంత వరకు ఇరిటేషన్గా ఉంటాం. అంత ఇరిటేషన్ ఉంది ఒక ఈగకు, ఒక దోమకే. మరి అన్ని దోమలు కొడతా అంటే ఏం చేసినావు? అప్పుడు ఇంద్రియాలు దాని మీద లేవు, అవి ఉపరమ స్థితిని పొంది. అంటే మనకు ప్రతిరోజు అనుభవం ఏమిటంటే, ఇంద్రియాలు లోకం మీదకి వెళ్ళకపోతే, వాటి విషయాల మీదకి వెళ్ళకపోతే, శబ్ద స్పర్శ రూపరస గంధాల మీదకి వెళ్ళకపోతే నువ్వు ఆనందంగా ఉంటావు అనేది తెలుసు నీకు. అంటే ఏమర్థం? అందుకని ఏం చేస్తాం? నిద్రపోయినప్పుడు ఎలాగూ అవి పోవు కదా, అందుకని నిద్రపోతాం. కాబట్టి ఎప్పుడు నిద్రపోతా ఉంటాం, ఎప్పుడు ఆనందంగా ఉంటాం. ఇది తమో గుణం ఉండేటువంటి వాటి లక్షణం. అందుకని వాడు ఏం చేస్తాడు? నిద్ర నిరంతరం పడుతుంది. దానివల్ల ఏమవుతుంది? నీలో అలసత్వం, ఇవన్నీ ముందర చెప్పినటువంటి అలసత్వం, అజ్ఞానం, ఇవన్నీ ఏర్పడవు. తర్వాత నిద్ర తర్వాత ఏమన్నాడు? ప్రమాదం. అంటే జాగరూకతతో ఉండాలి, అలర్ట్ గా ఉండాలి. ఏం అలర్ట్ గా ఉండడం అని అంటే, గమనిస్తూ ఉండడం. నీ ఇంద్రియాలు ఎటుపోతూ ఉన్నాయి, నీ మనసు ఎటుపోతూ ఉంది, దేని మీదకి పోతూ ఉంది. సత్వగుణం ఉండేవాడికి అది ఉంటది, అప్రమాద. దీనికి ఆ భగవద్గీతలో అమానిత్వం, అదంబత్వం అనేటి లక్షణాలు ఒక 25 చెప్తాడు. ఇవన్నీ జ్ఞానము, ఇవి కానటువంటిది అజ్ఞానం అని చెప్తాడు. దీనికి ఇంకొంచెం వివరణ కావాలనుకుంటే అక్కడ చూసుకోవచ్చు మనం, జ్ఞాన అజ్ఞానాల వివరణ. ఆ ఒకవేళ అది మనం లేదు, మనమే చెప్పుకుంటే బాగుంటుంది అని అంటే, తర్వాత క్లాసులో ఆ లక్షణాలు నేను చెప్తాను మళ్ళీ. తర్వాత క్లాసులో చెప్పుకుందాం. అవస- చెప్పుకోండి. అమానిత్వం, అదంబిత్వం అనేసి చెప్తాడు. ఒక 20 లక్షణాల దాకా చెప్తాడు. ఇవన్నీ జ్ఞానికి ఉండేటువంటి లక్షణాలు. అది కానటువంటిది అజ్ఞానము అని చెప్పి అంటాడు స్వామి. ఇక్కడ ఆ పాయింట్ ని మనం అనుసంధానం చేసుకోవాలి. సరే, ఇక్కడ ఏమన్నాడు? ఆ ప్రమాదం అంటే జాగ్రత్తగా ఉండడు. జాగ్రత్తగా ఉండడు అంటే అర్థం ఏంటి? జాగ్రత్త పడాల్సినటువంటి సమయం వచ్చేసింది, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు? శరీరం శాశ్వతం కాదు, ఇంద్రియాలు పటుత్వంతో ఉండవు. నువ్వు అలసత్వంతో ఉన్నావంటే, అప్రమత్తంగా లేకపోతే ఏమవుతుంది? నీలో విక్షేప శక్తి, ఆవరణ శక్తి విజృంభిస్తాయి. విజృంభించి నీకు పరమాత్మ జ్ఞానాన్ని ప్రసాదించవు. ఇది ప్రమాదం. ఇది ప్రమాదం. అంటే ఏం చేస్తాండవు? ప్రమాదం అంటే ఏమాత్రం జాగరూకతతో లేవు, అలర్ట్ గా లేవు. అలర్ట్ గా లేకపోతే ఏమవుతుంది? నీలో మూఢత్వ భావన ప్రవేశిస్తుంది, నీలో మూర్ఖత్వం ప్రవేశిస్తుంది. అంటే నీ మనసు ఎక్కడికి పోతుంది, నీ చూపు దేని మీదకి పోతుంది, నీ చూపు దేని మీదకి పోయినప్పుడు నీ మనసు ఏం ఆలోచన చేస్తా ఉంది. ఇది అలర్ట్నెస్. నీకు ఒక రోజా పువ్వు కనిపించింది, కన్ను రోజా పువ్వు మీదకి పోయింది, దాని రూపాన్ని రికార్డు చేసింది, నీకు తెలియజేసింది. మనసు జడ్జిమెంట్ చేసింది, ఈ పువ్వు బాగుంది అని చెప్పింది. దిస్ ఈస్ నైస్, వెరీ గుడ్. అంటే నీ కన్ను పనిచేస్తుంది, నీ మనసు పనిచేస్తుంది. అక్కడతో ఆగితే సంతోషం. తరువాత మనసు ఇంకా కొంచెం పనిచేయడం మొదలు పెడుతుంది.
ఇంత అందంగా ఉండే పువ్వును కోసుకుంటే బాగుంటుంది కదా అని అంటుంది. ఇది ప్రమాదం లేక నెట్టేటువంటిది. ఈవిడ పోయి నువ్వు కోసుకుంటావు, తోటమాలి నిన్ను కొడతాడు. రెండో పార్శ్వం, నువ్వు చూసావు రోజా పువ్వును, చాలా అందంగా ఉంది, చాలా బాగుంది అనిపించింది. రెండో పార్శ్వం ఏం చెప్తుంది? భగవంతుడు ఎంత గొప్పవాడు, ఎంత అందంగా దీన్ని సృష్టించాడు, దీనిలో ఎంత దైవత్వం ఉంది, ఆ పుష్పంలో ఎంత డివినిటీ ఉంది, ఎంత ఆకర్షణీయంగా ఉంది. ఈ ఆకర్షణే కదా భగవంతుడు. ఏది అందంగా ఉందో అది భగవంతుడు, ఏది ఆకర్షిస్తూ ఉందో అది భగవంతుడు. భగవాన్, నీ సృష్టి అద్భుతమైనటువంటిదయ్యా, నీకు ప్రార్థన చేస్తున్నాను. ఇదేమిటి? ఇది కూడా మనసు యొక్క భావన. మొదటి భావనకు రెండో భావనకు ఎంత తేడా ఉంది? అంటే ప్రమాదం అంటే ఏమిటి అంటే, మనల్ని మనం అబ్జర్వ్ చేయకపోవడం ప్రమాదం. జాగ్రత్తగా ఉండడం అంటే అర్థం ఏంటంటే, మనల్ని మనం పరిశీలన చేసుకోవడమే జాగ్రత్త. అబ్జర్వ్ యువర్ సెల్ఫ్, వాట్ యు ఆర్ డూయింగ్. ఏం మాటలు మాట్లాడుతున్నావు, ఏం తింటున్నావు, ఏం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఎవరితో కలుస్తున్నావు. అబ్జర్వ్. అది అప్రమాదం. అబ్జర్వ్ చేయకపోతే ప్రమాదం. ఏం తింటున్నావో అబ్జర్వ్ చేస్తే అక్కడ ప్రమాదం ఉండదు. ఏం తింటున్నావో చూడకుండా తినేస్తే ప్రమాదం. అందుకే ఏమన్నారు? అక్షిపూతం న్యసేత్ పాదం, వస్త్రపూతం జలం పిబేత్, సత్యపూతం వదేద్వాణి, మనఃపూతం సమాచరేత్. అక్షిపూతం న్యసేత్ పాదం. కాలు పెట్టేటప్పుడు ఏం చేయాలా? కంటితో చూడాలి ఎక్కడ కాలు పెడతాను. మనం ఏం చేస్తాం? వాల్ పోస్టర్ చూస్తా రోడ్డు క్రాస్ చేస్తాం. యువతల నుంచి ఆ వాల్ పోస్టర్ చూస్తాను ఇంకొకటి వచ్చి గుద్దేస్తాడు. అది ప్రమాదం అంటే. దాని అర్థం అది. ప్రమాదం అంటే జాగ్రత్తగా లేవు. ఏమి జాగ్రత్తగా ఉండడం అంటే, కాలు మోపుతున్నావు అంటే కంటితో చూసి కాలు మోపు. నీకు ఎప్పుడు ముళ్ళు తగులుతుంది కాలికి? అంటూ ఉంటాం, రాయి తగిలింది కాలుకి అని. రాయి తగలదు కాలికి, కాలుతో రాతింది అంటాం. డిఫరెన్స్. ఏ విపరీత భావనలు ఎట్లుంటాయి అనేది మనం దీంట్లో చూడొచ్చు. తన్నింది నువ్వు రాయిని, అది పాపం రోడ్డు మీద అట్టే పడుంది. ఏమంటావు? రాయి కొట్టుకునింది అంటావు. రాయి ఎందుకు కొట్టుకున్నది నిన్న? రాయి ఎందుకు తగిలింది నీకా? నువ్వు తగిలినావు రాత్రి. మనం జంక్షన్ లో నిల్చుకొని ఎవరిని అడుగుతాం, ఏం అడుగుతాం? ఈ రోడ్ డాడీకి పోతుంది అంటాం. డాడీకి పోతుంది రోడ్డా? రోడ్ డాడీకి పోతుంది. ఈ రోడ్ డాడీకి పోతావు అని అడుగుతావు. డాడీకి పోతుంది రోడ్డా? ఈ రోడ్డు మదనపల్లికి పోతుందా అని అడుగుతావు. మదనపల్లికి రోడ్డు ఎందుకు పోతుంది? ఎక్కడుండే రోడ్డు అక్కడే ఉంటుంది. ఈ రోడ్డు వెంబడిపోతే మదనపల్లి చేరుతామా అని అడగాలి. అంతే కదా? అని అట్లా అడగడం, ఆ అడగం విపరీత భావన అంటే ఇదే. కాబట్టి అక్షిపూతం న్యసేత్ పాదం. రెండోది ఏం చెప్పినాడు? వస్త్రపూతం జలం పిబేత్. వడగట్టి నీళ్ళు తాగు అని చెప్పాను. శుభ్రమైనటువంటి నీటిని తాగు. ఎందుకు?
నీ కంటికి కనిపించినటువంటివి కూడా అందులో ఉంటాయి. వడగట్టావు అంటే దాంట్లో ఉండేటువంటి చెత్త చెదారం వచ్చేస్తుంది, ఆరోగ్యంగా ఉంటాం. అంటే ఒక స్టెప్ అవుట్ వేయాలి అని అనుకున్నప్పుడు ఆలోచించి కంటితో చూడు. నువ్వు అడుగు పెడుతున్నటువంటి చోటు బురద ఉందా, ముండ్లు ఉన్నాయా, ప్రమాదం ఉందా, ఎవరైనా ఉండారా, ఎవరికైనా తగులుతుందా, రాయి ఉందా, ముళ్ళు ఉందా చూసుకో. ఇదేమిటి కాలు మోపేటప్పుడు. రెండోది ఏం చెప్తున్నాడు, ఇంటేక్, లోపలికి తీసుకుండేటప్పుడు జాగ్రత్తగా. ఏమిటి, నీళ్లు తాగుతున్నావు, వడగట్టి తాగు. దాని అర్థం ఏమి, లోపలికి ఏం తీసుకున్నా వడగట్టు అని, ఫిల్టరేట్. ఏం తీసుకుంటావు లోపలికి, ఏమేం తీసుకుంటావు? అన్నం తీసుకుంటావు, నీళ్లు తీసుకుంటావు, ఆలోచనలు తీసుకుంటావు, ఇతరుల మాటలు తీసుకుంటావు. సాయంకాలం కూర్చున్నాం, పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నాం టీ అంగిట్లో కూర్చొని, ఏదేదో చెప్తున్నాడు. ఫిల్టర్ చేయి. ఏది నీ ఆరోగ్యానికి మంచిదో అది లోపలికి తీసుకో, అనారోగ్యకరమైనటువంటిదన్నీ బయట వదిలేను, ఫిల్టర్ చేసి లోపలికి తీసుకోని దాని అర్థం. ఏం తీసుకున్నా ఫిల్టర్ చేయి. సో అవుట్పుట్ ఏది ఇచ్చినా అది చూసుకొని అవుట్పుట్ ఎక్కడిస్తున్నాం. తర్వాత సత్యపూతం వదే ద్వాణి, సత్యం అయితే మాట్లాడు, అసత్యం ఎందుకు మాట్లాడతాం అనవసరంగా, పనికిరాని విషయాలు మాట్లాడద్దు దాని అర్థం. ఓకే, ఏం చెప్పారు, సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యం అప్రియం ప్రియంచ నానృతం బ్రూయాత్ ఏష ధర్మ సనాతన అని. ఏందయ్యా సనాతన ధర్మం అని అంటే, సత్యం చెప్పు, ప్రియమైనటువంటి మాటలు మాట్లాడు, అవతల వాళ్ళని బాధించేటువంటి మాటలు మాట్లాడద్దు. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నా బ్రూయాత్ సత్యం అప్రియం. ఆ సత్యం అయితే కూడా అవతల వాడిని బాధిస్తుంది అంటే చెప్పద్దు, అవతల వాడిని బాధ పెట్టేటువంటి మాటలు మాట్లాడద్దు. నా బ్రూయాత్ సత్యం అప్రియం, అప్రియమైనటువంటి సత్యాన్ని మాట్లాడు. ప్రియంచ నానృతం బ్రూయాత్, వాడికి ఇష్టం కదా అని అబద్ధం చెప్పద్దు. దాని అర్థం ఏంటి, అది మౌనంగా ఉండు, వీలైనంత వరకు మౌనంగా ఉండు. అవతల వాడిని కన్విన్స్ చేయడం కోసం ఏదేదో మాట్లాడద్దు. సత్యం అవసరమైతే మాట్లాడు, ప్రియం సత్యం అయితే మాట్లాడు. నువ్వు మాట్లాడేది సత్యంగా ఉండాలి, ప్రియంగా ఉండాలి. ప్రియం కదా అని అసత్యం మాట్లాడద్దు. అదేవిధంగా సత్యమే కదా అని అప్రియం మాట్లాడద్దు. ఇదే సనాతన ధర్మం అంటే. ఎందుకు, మాట మనిషిని దహించేస్తుంది. ఒక వస్తువు ఇస్తే వెనక్కి తీసుకోవచ్చు, పొరపాటు అయిపోయిందండి, ఆ వస్తువులో కొంచెం మిస్టేక్ ఉంది, ఊ, అదేమిటి, ఒక ల్యాప్టాప్ పంపించారు, ఆ ల్యాప్టాప్ లో పొరపాటు ఉంది, వెంటనే మీరు ఏం చేయొచ్చు, ఆ ల్యాప్టాప్ వెనక్కి పంపించేయండి, దాంట్లో ఫాల్ట్ ఉంది, నేను సరి చేసి పంపిస్తానని చెప్పి అనొచ్చు. దట్ ఈస్ వెరీ పాసిబుల్. అదే మీరు నన్ను నిందించారు, తిట్టారు, ఆ తర్వాత కొంతకాలానికి ఏమనిపించింది, అరే మనం తిట్టాం తప్పు కదా, అయ్యా ఆ మాటలు వెనక్కి పంపించండి, వాటిని పాలిష్ చేసి పంపిస్తాము అంటే, ఈజ్ ఇట్ పాసిబుల్ టు సెండ్ బ్యాక్? కాబట్టి సత్యపూతం వదేద్వాణి. ఇంకా ఆచరణ విషయానికి వస్తే మనఃపూతం సమాచరేత్ అన్నారు. పవిత్రమైనటువంటి మనస్సు కలిగిన నడవడిక ఉండాలి. నీ మనసు పవిత్రంగా ఉండాలి నువ్వు నడిచేటువంటి ప్రతి నడకలో. నీ మనసు పవిత్రంగా ఉండాలి నువ్వు మాట్లాడేటువంటి ప్రతి మాటలో. నీ మనసు పవిత్రంగా ఉండాలి నువ్వు లోపలికి తీసుకునేటువంటి ప్రతి విషయంలో. నువ్వు నీళ్లు తీసుకునేటప్పుడు మనసు పవిత్రంగా ఉండాలి, అన్నం తీసుకునేటప్పుడు మనసు పవిత్రంగా ఉండాలి, ఆలోచనలు తీసుకునేటప్పుడు కూడా మనసు పవిత్రంగా ఉండాలి.
పవిత్రమైన మనసుతోనే ఆలోచించేది. కల్మషమైనటువంటి మనసుతో ఆలోచన చేసినామంటే కల్మషమైనటువంటి ఆలోచనలే వస్తాయి. కాబట్టి ప్రమాదం అంటే జాగరూకతతో ఉండాలి. ప్రతిదాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇంత చేసినా మూఢత్వం ఒకటి ఉంటుంది. మూఢత్వం ఏమిటి? మనకు కొన్ని పర్సెప్షన్స్ ఉంటాయి, మనకు కొన్ని బిలీఫ్స్ ఉంటాయి, మనకు కొన్ని విశ్వాసాలు ఉంటాయి. అది వయసు పెరిగే కొద్దీ అవి ముదురుతూ వస్తాయి. దాన్ని ఎవరైనా చెప్తే కూడా ఇది తప్పు అని అంటే కూడా మనం ఏమి మార్చం. సిగరెట్ తాగేవాడు ఉన్నాడు అనుకున్నాం, వాడికి దగ్గు వస్తూ ఉంటుంది, డాక్టర్ దగ్గరికి పోతాడు. ఆ లంగ్స్ స్పెషలిస్ట్ ఏం చెప్తాడంటే, నువ్వు సిగరెట్ మానేవాలయ్యా, ఏంటి ఇబ్బంది అవుతుంది అని చెప్తాడు. అప్పుడు ఏం చెప్తాడంటే ఇతను, మా తాత ఒక ఆయన ఉండేవాడు, ఆయన 98 ఏళ్ళు బ్రతికాడు, ఆయన రోజు 4 సిగరెట్లు 98 ఏళ్ల వయసులో కూడా తాగాడు అని చెప్తాడు. దాని అర్థమేమి? నువ్వు ఆపమంటే నేను ఆపను అని. దీన్నే మూఢత్వం అంటాం. అంటే అది నిజమై కూడా ఉండొచ్చు. ఆయన శరీరం యొక్క స్థితి అది, ఈయన శరీరం యొక్క స్థితి ఇది. ఇది కామన్ గా ఏమి ఉండదు కదా. ఆయన 200 అందువల్ల ఏళ్ళు బతికేవాడు అప్పుడు. 98కి పోయాడు. ఆ, కాబట్టి ఆ, ఇక్కడ మనం ఇంకేదో తీసుకొని వచ్చి దాన్ని అడ్డం పెట్టి దాన్ని ఉపపత్తిగా చూపించి మనల్ని మనం సమర్థించుకునేటువంటి ప్రయత్నం చేయకూడదు. తప్పు అంటే తప్పు, అది వీలైనంత వరకు మనం ఆ, ప్రయత్నం చేస్తానండి అని. రోజుకో ప్యాకెట్ తాగేవాడు అర ప్యాకెట్ రావచ్చు, లేదా దాని స్థానంలో సిగరెట్ తాగాలని అనిపించినప్పుడు ఏదో చాక్లెట్ లాంటిది సఫరించవచ్చు. ఇట్లా ఏదో ఒక ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేసుకొని దాన్ని తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ ఈ తెలివైనటువంటి వాడు చేసేటువంటి పని కానీ, మా తాత తాగాడు బ్రతికాడు ఆయనకేం కాలేదు అని అంటే, ఆయన శరీరం యొక్క స్థితి అది. అన్ని శరీరాలు ఒకటి కాదు కదా. అన్ని శరీరాలు ఒకటి కాదు కాబట్టి అన్ని శరీరాలకు ఒకే రకమైనటువంటి వైద్యం కూడా సరైనటువంటిది కాదు. తలనొప్పి వస్తుంది, అందరికీ తలనొప్పి వస్తుంది. అందరి తలనొప్పికి ఒకటే కారణం కాదు. కాబట్టి తలనొప్పికి మాత్ర అని అనడానికి వీల్లేదు. మెజారిటీ పీపుల్కి అతని తలనొప్పిని పోగొట్టచ్చు, దానికి ఏం ఇబ్బంది లేదు, దానికి కాదని చెప్పడం లేదు మనం. కాబట్టి కారణాన్ని అన్వేషణ చేసి దానికి పరిష్కారాన్ని చెప్పినప్పుడు దాన్ని మూఢత్వంతో కాదని చెప్పడం, ఇది కూడా తమో గుణం యొక్క లక్షణము. ఇవన్నీ ఉండేటువంటి వాడు ఏతై ప్రయుక్త, వీటితో కూడుకున్నటువంటి వాడు నహి వేత్తి కించిత్, వాడికి ఏమీ తెలియదు. ఇంకా ఎట్లా అంటే నిద్రాళువత్ స్తంభవత్ తదేవ తిష్టతి. నిద్రపోయినటువంటి వాడు ఏమీ తెలియకుండా ఎట్ట నిద్రపోతాడో, ఒక స్తంభం ఏమీ తెలియకుండా ఎట్లాగా ఉండిపోతుందో అట్లా ఉంటుంది. ఆకలితో ఉండేవాడు నీరసించిపోయి కళ్ళు తిరుగుతూ ఉంటే ఒక స్తంభానికి వచ్చి ఆనుకున్నాడు. ఆ స్తంభం అయ్యో పాపం నీరసించిపోయినాడేసి ఏమని అనుకుంటుందా? అనుకోదు. ఇంకొకడు ఆ స్తంభాన్ని గట్టిగా పట్టుకున్నాడు, అదేమన్నా అనుకుంటుందా? వీడు నన్ను కౌగిలించుకున్నాడని అనుకుంటుందా? అనుకోదు. ఇంకొక దున్నపోతు బురదలో పొరలాడి వచ్చి ఆ స్తంభానికి రుద్దుకున్నది,
స్తంభం ఏమైనా అసహించుకుంటుందా? లేదు. ఈ లక్షణాలు ఉండేటువంటి వాడ దాంతో సమానం. వాడికి ఏతై ప్రయుక్తో నహివేత్తి కించిత్, వాడికి ఇంకేం తెలియదు. నిద్రాలువత్ స్తంభవత్ ఏవ తిష్టతి, ఆ విధంగా ఉంటాడు. ఇది తమో గుణం యొక్క లక్షణం. అంటే మనకు రజోగుణం తమో గుణం లక్షణాలు చెప్తున్నారు. వాటి తర్వాత మనకు సత్వగుణ లక్షణాలు చెప్తాడు. ఆ సత్వగుణ లక్షణాలు చెప్పే ముందర మనం ఆ జ్ఞానాలకు సంబంధించి భగవద్గీత పాఠం ఒకటి చెప్పుకోవాలి. అది చెప్పుకొని సత్వగుణంలోకి వెళ్ళినామంటే అప్పుడు సత్వగుణ లక్షణాలు ఏమేమి ఉన్నాయనేది ఆ జ్ఞానంలో చెప్పినటువంటివన్నీ మనకు సులభంగా అవగాహన అవుతాయి. కాబట్టి వచ్చే క్లాసు ఆ భగవద్గీత ఏ శ్లోకం నుంచి ఏ శ్లోకం ఏ అధ్యాయం అనేది నేను తర్వాత చెప్తాను. దాని ప్రకారం మనం ముందుకెళ్దాం. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఆ, ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమంటే, ఉమ్. అంటే పగులు ఇంద్రియాలు పనిచేస్తున్నాయి అంటే పగులు పని చేసేది దుఃఖం కోసం, రాత్రి సుఖం కోసం అనేసి. ఆ, ఇంకొక విషయం నేను విన్నది ఏమంటే, ఉమ్. ఈ శరీరానికి పగులు రాత్రి ఉంది కానీ మనసుకి పగులు మాత్రమే ఉంది. అది దాంట్లో ఇంద్రియాలతో ఉపరతిని పొందుతుంది. అది ఆ, విరమిస్తాయి ఇంద్రియాలు. మనసుకి ఓన్లీ పగులే ఉంది, ఉమ్. శరీరానికే పగులు రాత్రి ఉంది అన్నట్టుగా. ఈ ఇది పగలు రాత్రిని భావన చేసేది కూడా మనస్సే. అదే ఈ కళ్ళు ద్వారా చీకటి వెలుతురుని గుర్తిస్తాం. అనిపిస్తుంది. దాన్ని భావన చేసేది మళ్ళీ మనసే కదా. అంటే మొత్తం సృష్టికే మనసు కారణమైనప్పుడు ఆ, సృష్టికే మనసు కారణం ఆ, కాబట్టి రాత్రింబవళ్ళకు కూడా మనసే కారణం. కాకపోతే ఏంటంటే ఇంద్రియాలు స్వేచ్ఛగా విహరించడానికి కావాల్సినటువంటి అవకాశం పగలు ఉంటుంది కాబట్టి మనసు పగలు పట్ల ఆసక్తిని చూపిస్తుంది. రాత్రి పట్ల ఎందుకు ఆసక్తిని చూపిస్తుంది అంటే ఇంద్రియాలకు పని లేకుండా ఉండేటువంటి స్థితి వస్తుంది కాబట్టి, అంటే నిద్రపోవచ్చు అనే ఉద్దేశంతో వస్తుంది. ఆ నిద్రకు అలవాటు పడినటువంటి వాడు ఏం చేస్తాడు? పగలు కూడా కాసేపు పడుకుంటే బాగుంటుంది అని, కాసేపు పడుకుంటే బాగుంటుంది అని ఎందుకు అంటాడు? కాబట్టి ఇంద్రియాలు పని చేయవు కాబట్టి. అంటే నీకు తెలుసు ఇంద్రియాలు పని చేయకపోతే బాగుంటామని తెలుసు, మరి కానీ చేతిలో ఇంద్రియాలు పని ఏమైనా ఉందా? 24 గంటలు నిద్రపోవడం అనేది వాడి చేతిలో ఉందా? లేదుగా. లేదు. అది కరెక్ట్ కూడా కాదు కదా. నీకు అదే ఇంద్రియాలను ఇచ్చింది వాటిని పని చేయించకుండా ఉండడం కోసం కాదు, వాటిని సరైన పద్ధతిలో వాడుకోవడానికి. అదే నిప్పును కనిపెట్టింది ఎందుకు? వంట చేసుకొని తినడానికి. అంతేగాని ఆ, ఇళ్లకు నిప్పు పెట్టడానికి కాదు. అదే అంటే 24 గంటలు నిద్రపోవడం ఇళ్ళకి నిప్పు పెట్టడం వానికి లాంటిది. వాడికి నిప్పు పెట్టుకోడు, వాడికి వాడు పెట్టుకో నిప్పు పెట్టుకోడు, పెట్టుకోడు. వానికి వాడు నిప్పు పెట్టుకోడు. ఎందుకు? దీంతో కదా జ్ఞానాన్ని సంపాదించాలా. ఉమ్, నీకు చెవులు ఉన్నది ఎందుకు? భగవంతుని గురించి వినడానికి. కళ్ళు ఉన్నది ఎందుకు? భగవంతుని యొక్క వైభవాన్ని ఈ సృష్టిలో చూడడానికి. నాలుగున్నది ఎందుకు? భగవంతుని కీర్తించడానికి. వీటినన్నిటినీ అదింపెట్టేసి ఆ మనసును కూడా అదింపెట్టేసి నిద్రపోతాండావు అనుకో, నువ్వేం ఏం తెలుసుకున్నావు? ప్రయోజనం ఏమిటి? సో పగులు చేసే ఇటువంటి పనుల వల్ల రాత్రి మనకు తెలియడం లేదు, లేకుంటే రాత్రి కూడా తెలుస్తుంది తెలుస్తుంది. ఏం ఈ జరుగుతుంది. పగలు రాత్రి అనేది మనస్సు ఇంద్రియాల్ని పనికి పంపించడం, పనికి పంపించకుండా ఆపడం, ఈ రెండే విషయాలు. ఇంద్రియాల్ని మనస్సు పనిలో పెట్టింది అనుకోండి, పగులు అది పగలు. నీకు సూర్యోదయ సూర్యాస్తమయాలతో సంబంధం లేదు. అది తీసుకొని వచ్చి లోపలికి వేసింది అనుకోండి, అప్పుడు రాత్రి. నువ్వు మధ్యాహ్నం 4 గంటలు పడుకున్నావంటే అది నీకు రాత్రి అంతే, అవును. అది పగలు కాదు నీకు. ఇప్పుడు రాత్రి పూట 4 గంటలు అదనంగా పనిచేసేవాడు ఉన్నాడు అనుకుందాం. ఇప్పుడు వర్క్ చేసేవాళ్ళు వేరే వేరే దేశాలతో మల్టీనేషనల్ కంపెనీస్ తో వర్క్ చేసేటువంటి వాళ్ళు వేరే వేరే టైం పీరియడ్స్ తో వర్క్ చేయాల్సి ఉంటుంది.
ఆ టైం జోన్ లో వర్క్ చేసేటప్పుడు ఏమవుతాడు? పగలు. వాడికి ఇక్కడ పగలు రాత్రుల్లో తేడాలు వచ్చేస్తాయి. అమెరికాతో పనిచేసేటువంటి భారతీయునికి ఏమవుతుంది? వాడు రాత్రిపూటే పని చేస్తా అంటాడు. వాడి ఇంద్రియాలు అప్పుడు పని చేస్తా ఉంటాయి. వాడు మనసు ఏం చేసింది? ఇంద్రియాలను పని చేయించింది. వాడికి అది పగలా రాత్రా? వాడికి పగలేది. ఎందుకు? ఇంద్రియాలు మెలకువతో ఉన్నంతసేపు పగలు. ఇంద్రియాలు ఎప్పుడైతే పడుకుంటాయో, ఇంద్రియాలు ఎప్పుడైతే మనసులో లయం అయిపోతాయో అప్పుడు అది రాత్రి. రాత్రి నాన్ ప్రొడక్టివ్, పగలు ప్రొడక్టివ్. అందుకని నిద్రను తగ్గించుకో, నీ ప్రొడక్టివిటీ పెంచుకో. ఎంత నిద్ర అవసరమో అంత. ఎందుకు నిద్ర అవసరం? శరీరానికి విశ్రాంతి కావాలి, అందుకని నిద్ర అవసరం. శరీర ధర్మం అది. కన్క్లూడ్ చేద్దాం. ఉమ్. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. ధన్యవాదాలు.